హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. టుడే మనం ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ లెసన్ చెప్పుకోబోతున్నాం. సో మెయిన్ ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్. సో బేసిక్ సర్క్యులర్ ఫార్ములాస్ నేర్చుకుందాం. ఫస్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. అసలు సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సర్కిల్ యొక్క రౌండ్ మొత్తాన్ని సర్కంఫరెన్స్ అంటాము. సో సి ఈక్వల్ టు 2πr. అలాగే ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే సర్కిల్ యొక్క ఇన్నర్లో ఉన్న మొత్తాన్ని ఏరియా అంటాం. సో దీన్ని ఏ ఈక్వల్ టు πr² అంటాం. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సి ఈక్వల్ టు 2πr. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఏ ఈక్వల్ టు πr². నెక్స్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే సర్కిల్ మొత్తం 360 degrees. దాంట్లో సపోజ్ ఈ ఏరియా అనుకుంటే దీని సెక్టార్ అనుకున్నాం. సో దీని ఫార్ములా వచ్చేసి ఏరియా ఆఫ్ సెక్టార్ వచ్చేసి దీన్ని మనం టీటాతో ఇండికేట్ చేస్తాం. సో దీని ఫార్ములా వచ్చేసి θ/360 × πr². మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది θ/360 × πr² అనేది ఏరియా ఆఫ్ సర్కిల్కి కొంచెం రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవాలి, πr² అని ఉంది కాబట్టి. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్. లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ అంటే ఈ సెక్టార్కు బయట ఎక్స్టర్నల్గా ఉన్న దాన్ని లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ అంటాం. సో లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ని ఫార్ములా ఏంటంటే θ/360 × 2πr. ఇది మన సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్కి రిలేటెడ్ అనుకోవచ్చు. సో ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఈజీగా నేర్చుకోండి. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ని ఫార్ములా వచ్చేసి ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్. ఇది సర్కిల్లో ట్రయాంగిల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేస్తే ఏరియా ఆఫ్ సెగ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ 2 సర్కిల్స్. ఇఫ్ ది outer radius ఆర్ ఇన్నర్ రేడియస్, outer radius capital R, inner radius small r. Area of ring equal to π × R² minus small r². సో ఎగ్జాంపుల్ ఒక రింగు తీసుకున్నాం అనుకో, ఇది అవుటర్ రేడియస్ అనుకోండి, దీన్ని క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. ఇన్నర్ రేడియస్ అనుకో, దీన్ని స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. సో ఏరియా ఆఫ్ రింగ్ ఈక్వల్ టు π × R² మైనస్ స్మాల్ r². మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే π దాని క్యాపిటల్ ఆర్ పెద్దగా ఉంటుంది కాబట్టి R² మైనస్ స్మాల్ r², అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ సెక్టార్. ఈ సెక్టార్ యొక్క పెరిమీటర్ మనం ఏ ఫార్ములాతో ఇండికేట్ చేస్తామంటే 2 స్మాల్ r ప్లస్ θ/360 × 2πr. పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటంటే 2r ప్లస్ θ/360 × 2πr. నెక్స్ట్ కన్వర్షన్స్. మనము ప్రాబ్లమ్స్లో పైని ఒక చోట 3.14 అని, కొన్ని చోట్ల 22/7గా ఇండికేట్ చేస్తాం. సో ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఇస్తారు ఏ ప్రాబ్లంకి ఏ పై వాల్యూ యూజ్ చేయాలని. సో π = 3.14 or 22/7. 1 full circle is 360 degrees. ఒక సర్కిల్ మొత్తం 360 degrees ఉంటుంది. నెక్స్ట్ టిప్స్ వచ్చేసి ఆల్వేస్ కీప్ రేడియస్ అండ్ ది యాంగిల్స్ సేమ్ యూనిట్ యాంగిల్ ఇన్ డిగ్రీస్. మనం ఒక సర్కిల్లో ఒక రేడియస్ తీసుకుంటే అని యాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ ఒకటి అలా, అవి అన్నీ సేమ్ డిగ్రీస్తో ఉంటాయి. నెక్స్ట్ ఫర్ షేడెడ్ రీజియన్ ఫైండ్ రిక్వైర్డ్ ఏరియాస్ అండ్ ఏరియా ఆఫ్ లార్జర్ ఫిగర్, ఏరియా ఆఫ్ స్మాలర్ ఫిగర్. మనం ఒక సర్కిల్ ఇచ్చి దాంట్లో ఒక పార్ట్ షేడ్ చేస్తే మనము దాంట్లో ఉన్న ఏరియా ఏ సైడు ఎక్కువ పార్టు పెద్దగా ఉంటుందో దాన్ని మైనస్ స్మాలర్ పార్ట్ని సబ్ట్రాక్షన్ చెయ్యాలి.
సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ దీని వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో 8 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో మీకు ఏదైనా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, అర్థం కావట్లేదంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.